హలో, అమ్మమ్మ వంటలండి. ఈరోజు మేక కాళ్ళ సూప్ చేసుకుందామండి. కర్రీ, మేక కాళ్ళ కర్రీ. ఇవి 4 అండి, 4 కాళ్ళు మేక కాళ్ళ కర్రీ. అందులోకి పచ్చిమిర్చి అండి, 3 పచ్చిమిర్చి ఇట్లా కాటు పెట్టి వేసిన 3 పచ్చిమిర్చి, 2 ఆనియన్, ఉల్లిగడ్డ 2, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ, కొంచెం పుదీనా, మసాలాలు ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీర, కొంచెం జీలకర్ర, ఇవి ఇలాచీలు, కొంచెం పసుపు, ఒక ఎండు కొబ్బరి చిన్న, కారం అంటే ఉప్పు. ఇప్పుడు స్టవ్ స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నామంటే ఒక 3 పావులు, వేసుకున్నాము. ఆయిల్ చిన్న పావుతో 3 పావులు. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము. ఫస్ట్ ఒక 3 పచ్చిమిర్చి, ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు, ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ, ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లిగడ్డ 2 స్పూన్లు. ఫ్రెష్గా చేసి చేసుకుంటే బాగుంటుంది. నాన్ వెజ్ చేసుకుంటే ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసుకున్నాము. కొంచెం పసుపు, ఇప్పుడు వేసుకున్నామండి. 4 అండి, కడిగి మంచిగా 3-4 సార్లు పెట్టుకున్నాము. 4 కాళ్ళు అండి. ఇది మంచిగా కడిగి వాష్ చేసి పెట్టుకున్నాము. ఇది కొంచెం సేపు ఇట్లా గోలని ఇప్పుడు గోధుమ చూద్దామండి. వేసి ఒక 2 నిమిషాలు అయింది. ఇప్పుడు కారం వేద్దాం. 1 స్పూన్నర కారం వేద్దాం. ఇప్పుడు ఉప్పు వేద్దాం. 1 స్పూన్ కలిపి మళ్ళీ కొద్దిసేపు మూత పెడదాం. ఇప్పుడు ఉప్పు కారం కొద్దిసేపు మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెడదామండి. మళ్ళీ 2 నిమిషాలు మూత పెడదాం. సిమ్లో పెట్టి 2 నిమిషాలు. ఇప్పుడు ఉప్పు కారం వేసినాం కదండి, గోల్డెన్ చూద్దాము. ఇప్పుడు చిన్న సిమ్లో పెట్టి ఉప్పు కారం వేసి ఒక 10 నిమిషాలు ఉంచుతాము. ఇప్పుడు నీళ్ళు వద్దాము. ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసి మళ్ళీ పెడదాము. ఇప్పుడు ఒక 4-5 విజిల్లు పెడతాము. ఈ 4 విజిల్లు అయినాయి కదండి. ఇప్పుడు చూద్దాము. 4 విజిల్లు అయిపోయినాయి. సిమ్లో పెట్టి 4 విజిల్లు తీసినాయి. 4 విజిల్లు అయిపోయినాయి. ఇప్పుడు వేద్దాం కొబ్బరి ఆవిరి. ఇప్పుడు కొబ్బరి, మిరియాలు అవన్నీ మసాలాలన్నీ చూపించామంటే అవి పౌడర్ చేసి ఇప్పుడు వేద్దాం.
ఇప్పుడు కొబ్బరి వేసుకున్నాం కదా, ఇంకొక మళ్ళీ 3-4 విజిల్ పెడదాం. ఇంకొక నీళ్ళు పోసి 5 విజిల్ పెడదాం. మళ్ళీ ఒక 5-6 విజిల్ పెడదాం. మళ్ళీ ఒక 6 విజిల్స్ పెడదాం. చిన్న పెట్టి సిమ్లో 6 విజిల్లు అయిపోయినాయి. ఇప్పుడు చూద్దాం కుక్కర్ మూత తీసి. వచ్చింది మంచిగా కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసి ఇప్పుడు అయిపోయిందండి. ఫస్ట్ 4 విజిల్లు అండి, ఇంకా 6 విజిల్లు, 10 విజిల్లు పెట్టిన మొత్తము. ఇప్పుడు సూప్ ఇట్లా అయిందండి. కాళ్ళ సూపు, మేక కాళ్ళ సూపు అయింది. మీరు కూడా చేసుకొని టేస్ట్ చూసి మీరు కూడా ఎలా చేసుకుంటారో మాకు పెట్టండి, నలుగురికి షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. బాయ్ అండి.